సభ్యులకు నమస్కారం. పూజ్య గురుదేవులు పండిత శ్రీరామశర్మ ఆచార్య తన యొక్క మొదటి హిమాలయ యాత్రలో భగీరథ శిల దగ్గర ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన పొందిన యొక్క అనుభూతులను ఏకాంత సహచర్యులు అనే ఒక పుస్తకంలో రాయడం జరిగింది. ఆ హిందీ పుస్తకానికి శ్రీ డివిఎన్బి విశ్వనాథ్ గారు తెలుగు అనువాదం చేశారు. ఆ ఏకాంత సహచర్యులు అనే పుస్తకాన్ని ఈ వీడియో రూపంలో మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఏకాంత సహచర్యులు పుస్తకంలో 6 అధ్యాయాలు ఉంటాయి. ఒకటి గోముఖ దర్శనం, ఆయన గోముఖాన్ని దర్శించినప్పుడు ఆయన యొక్క అనుభవాలు. తపోవన దర్శనం, అక్కడ తర్వాత భగీరథ శిల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఏకాంత పర్ణశాలలో ఆయన యొక్క అనుభూతులు. ఆ తర్వాత ఏకాంత సహచరులు, విశ్వ సమాజంలో సభ్యత్వం, లక్ష్యాన్ని అధిగమించే ప్రతీక్ష, ఈ విషయాల గురించి ఆయన రాసిన విషయాలని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మొట్టమొదటి అధ్యాయం గోముఖ దర్శనం. ఆ పూజ్య గురుదేవుల యొక్క అనుభూతులు ఆయన రాయడం జరిగింది. ఈనాడు గంగామాత ఉద్గమ స్థానాన్ని చూడాలనే నా చిరకాల వాంఛ నెరవేరింది. గంగోత్రి వరకు ప్రయాణం చేయడం ఒక ఎత్తు, గంగోత్రి నుండి గోముఖం వరకు ప్రయాణం చేయడం ఇంకొక ఎత్తు. ఈ మార్గం అతి కష్టతరమైనది. ఈ 18 మైళ్ళు ఎంత ప్రమాదభరితమైన దారి. గంగోత్రి వరకు దారి ఏర్పాటు చేయబడి సంరక్షింపబడుతున్నది, కానీ అక్కడ నుంచి గోముఖం వరకు సరైన దారి ఏర్పాటు చేయబడలేదు. అక్కడికి వెళ్ళేవారు కూడా తక్కువ. ఆ దారిలో ప్రయాణం చేయడం అంటే జీవితంతో జోదమాడటమే. ఒక తప్పటడుగు పడితే అంతటితో జీవితమే ఆఖరు. గంగ ఉద్భవించే హిమస్తూపం నీలి రంగులో ఉంటుంది. ఎంతో శోభాయమానమైన దృశ్యం గోముఖం. అక్కడ దార జరీ రూపంలో ఎంతో సన్నగా ఉన్న అమితమైన వేగంతో ఉంటుంది. ఆ దార కైలాసంలో శివుని జటాజూటం నుండి జాలువారుతున్నట్లు చెప్పబడింది. కైలాసం నుండి గంగోత్రి వరకు 100 మైళ్ళు గంగ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. కోట్ల టన్నుల గ్లేసియర్ యొక్క ఒత్తిడిని సహించవలసి వస్తుంది. అందువల్ల వేగం అంత తీవ్రంగా ఉంటుంది. భావుకుల హృదయాలకు అది మాతృస్తన్య ద్వారా జాలువారుతున్నట్లు దర్శనమిస్తుంది. అటువంటి సంవేదన భావుకుడైన జగన్నాథ మిశ్రుల గంగాలహరి స్తోత్ర రూపంలో ప్రవహించింది. ఆయన గంగాలహరి ఒక్కొక్క శ్లోకం చదువుతూ గంగలో ఒక్కొక్క అడుగు వేస్తూ చివరి శ్లోకాన్ని పూర్తి చేసేసరికి గంగలో మునిగి లీనమైపోయారు. రామతీర్థస్వామి కూడా అదే భావావేశంతో గంగలో జలసమాధి అయినట్లు చెప్పుకుంటారు. నా దప్పికను, ఆవేశాన్ని ఆ పవిత్ర జలాస్వాదనతో, అందులో స్నానం చేయడంతో తీర్చుకోగలిగాను. దారి పొడుగున నాలో భావ సంవేదనలు గంగా తరంగాల వలనే ఉప్పొంగి పొరలసాగినవి. ఎన్నో ఆలోచనలు వస్తూ పోతూ ఉన్నాయి. ఆ సమయంలో వచ్చిన ఒక ఆలోచన తరంగాన్ని లిపిబద్ధం చేయటానికి సాహసిస్తున్నాను. గోముఖం వద్ద గంగ ఒక చిన్న సన్నని దార మాత్రమే. దారి పొడవున చిన్న చిన్న జలధారలు, సెలయేళ్లు ఉపనదులు వచ్చి కలుస్తూ ఉంటాయి. వస్తుతః గంగ అతి చిన్న జలధార అయినా వాటిని అన్నిటినీ కలుపుకుని గంగా నది చాలా పెద్దదిగా దర్శనమిస్తుంది. అట్టి గంగను హరిద్వార్, కాన్పూర్, ప్రయాగ ఆదిగా గల ప్రదేశాలలో మనం దర్శిస్తున్నాం. వాటి నుండి పెద్ద పెద్ద కాలువలు తీయబడినవి. గోముఖం నుండి వచ్చే నీరు అందులో ఒక కాలువలో ప్రవహించటంత కూడా ఉండదు. గంగ ఎంతో గొప్పది. ఎందుకంటే ఆ తల్లి ఎన్నో నదులను, ఉపనదులను, సెలయేళ్లను తనలో ఇముడ్చుకోగలిగింది. తన ఔదార్యంతో చెరగును పరిచి చిన్న చిన్న సెలయేళ్లను కూడా తన బాహుపాశంతో ఇముడ్చుకొని హృదయాన హత్తుకున్నది. వాటి గుణదోషాలను ఆమె లక్ష్యం చేయలేదు. ఆమె హృదయం ఆత్మీయతతో నిండి ఉన్నది. అగాధమైన స్నేహ సౌజన్యములు కలది కాబట్టి ఆమె ప్రసాదించే జలరాశి తక్కువగా ఎందుకుంటుంది? దీపం వెలుగుతూ ఉంటే అందులో పడ్డ పురుగులు కూడా వెలుగొందుతాయి. పరమార్థం కొరకు ప్రపంచాన్ని శీతలత్వంతో నింపేటందుకు అవతరించిన గంగామాతకు ఉపనదులు, సెలయేళ్లు తాము సంపూర్ణ సమర్పణ చేసుకోవడంలో ఆశ్చర్యం ఏమున్నది? తప్పు ఏమున్నది? గాంధీకి, బుద్ధునికి, యేసుక్రీస్తుకు ఎందరో ఆత్మసమర్పణ చేసుకోవడం మనకు తెలుసు. గంగ మైదానంలో బాగా పల్లంగా ఉండడంతో అందులో ఎన్నో ఉపనదులు, జలధారలు వచ్చి కలిశాయి. గంగ ఎంతో ఉన్నత స్థితిలో ఉండి కూడా అతి నిరాడంబరంగా ఉన్నందున అన్నిటికన్నా తక్కువ స్థాయిలో, తక్కువ స్థితిలో ప్రవహించడం వల్ల అవి అన్నీ ఎట్టి ఈర్ష్యాద్వేషాలు లేకుండా కలిసిపోయినాయి.
వాటి ఔదార్యం కూడా ప్రశంసనీయమే. ఎందుకంటే ఆ నదీ నదాలలోనూ సెలయేళ్లలోనూ తమ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకొని వ్యక్తిగతమైన మహత్వాకాంక్షలను కీర్తి ప్రతిష్టలను పెంచుకోవాలనే కోరిక లేదు. అందువల్ల వాటిని అభినందించవలసినదే. అవి అన్నీ తమ అహాన్ని వదిలి గంగ యొక్క ప్రయోజనాన్ని పెంచడానికి తోడ్పడినాయి. సామూహికత యొక్క ఏకత్రీకరణ యొక్క కలిసి పనిచేయడం యొక్క మహత్వాన్ని అవి తెలుసుకున్నాయి. అందుచేత వాటిని ప్రశంసించవలసినదే. సంఘటనలోనే శక్తి ఉన్నది. అది వాక్కులో కానీ మనస్సులో కానీ కాక ఆచరణలో కనిపిస్తుంది. వాటి యొక్క ఈ ఆత్మత్యాగంలో ఎంత గొప్పతనం ఉన్నది, ఎంత దూరదృష్టి ఉన్నది. అవి ప్రత్యేక వ్యక్తిత్వాన్ని నిలుపుకుని ఉంటే గంగాజలంగా పిలువబడేవి కావు కదా. గోముఖంలో ఆ రోజు పవిత్ర గంగామ్మ తల్లిని దర్శించి ఆ తల్లి వడిలో స్నానం చేసి చేదతీరే అదృష్టం కలిగింది. ఇక్కడ గంగ చిన్న జలధార మాత్రమే. తాను ప్రవహిస్తూ ఎన్నో ఉపనదులను సెలయేళ్లను తనలో కలుపుకుంటూ సంఘటనను సామూహికతను ప్రకటిస్తూ సాగరతో కలుస్తున్నది. విశ్వమంతటికీ ఆమె వందనీయ. గోముఖం వెదక్కుంటూ నాబోటి అతి కొద్ది మంది మాత్రమే వస్తారు. గంగలో నదీ నాళికలు కలిసిపోవడం అనే ఒక మహాపరిణామము నాయకునికి అనుయాయులకి మధ్య కనిపిస్తుంది. దీన్ని గమనించిన వారికి సామూహికత సామాజికత యొక్క గొప్పతనం అర్థమవుతుంది. అప్పుడు గంగానది వలనే పవిత్రమైన పాపనాశిని అయిన లోకాన్ని తరింపజేసే సంఘశక్తి కూడా అవతరిస్తుంది. 2వ అధ్యాయము తపోవన దర్శనం. భాగీరథి భగవతి యొక్క భవ్య దర్శనము గోముఖమును పొంది ధన్యుడునైనాను. చూడటానికి ఒక విశాలమైన రాతి చెట్టుపై నుండి ఒక చీలిక గుండా జాలువారుతున్న పాల వంటి జలధార వలె కనిపించేదే గోముఖం. ప్రవాహం అతి వేగవంతంగా ఉన్నది. నీటి తుంపరులు ఆకాశాన్నంటిలా పైకి లేస్తూ ఉంటాయి. వానిపై సూర్యకిరణాలు పడి ఇంద్రధనస్సులు కనిపిస్తూ ఉంటాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఈ పునీత నిర్జర నుండి వెలువడిన గంగామాత తరతరాలుగా మానవజాతికి తరణతారిణిగా విలసిల్లుచున్నది. గంగామాత ఎటువంటి మహోన్నత సంస్కృతిని ప్రవహింపజేస్తున్నదో దానిని తలచినంత మాత్రాననే ఆత్మ పునీతమై పులకిస్తున్నది. ఇక్కడ నుండి ఇంకా ముందుకు వెళ్ళవలసి ఉన్నది. గంగ, వామక, నందనవన, భాగీరథ శిఖరాలు, శివలింగ పర్వతాల మధ్యన ఉన్న సుమనోహర దృశ్యమే తపోవనం. ఈ తపోవనం హిమాలయాల యొక్క హృదయం. ఈ హృదయంలో అజ్ఞాత రూపంలో ఎందరో మహాత్ములు విశ్వమును తరింపజేయడానికి అవసరమైన శక్తి భాండాగారాన్ని నింపుతున్నారు. వారిని గూర్చి చర్చించడం ఉచితం కాదు, అవసరమూ లేదు. ఇక్కడ నుంచి మా మార్గదర్శకులే దారి చూపి ముందుకు తీసుకువెళ్లారు. కొన్ని మైళ్ళ కఠినమైన మార్గంలో నడిచిన తరువాత తపోవనము యొక్క దర్శనం అయింది. నలువైపులా హిమాచ్ఛాదిత పర్వత పంక్తులు తమ సౌందర్యం యొక్క అలౌకిక కాంతుల్ని ప్రసరిస్తున్నాయి. ముందున్న శివలింగ పర్వతం ఒక పడగ విప్పిన మహాసర్పము వలె దర్శనమిస్తున్నది. అంతకుముందు భావనామాత్రంగా దర్శించిన భుజగభూషణుడైన శివుని ఇక్కడ తమ చర్మచక్షువులతో దర్శించగలరు. దక్షిణాన అరుణకాంతులీనుతున్న సుమేరు హిమపర్వతం, మరో వంక నీలకాంతులు వెళ్ళి విరిసే బ్రహ్మపురి, కొంచెం ఆవలగా భగీరథ పర్వతం కనిపిస్తాయి. ఆ భగీరథ పర్వతం పైననే భగీరథుడు తపస్సు చేసి దివిజ గంగను భూమికి దింపాడు. గంగోత్రిలో కూడా గౌరీకుండం దాపున భగీరథ శిల ఉన్నది. అక్కడ కూడా భగీరథుడు తపస్సు చేసినట్లు చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి ఆయన తపస్సు చేసిన స్థలం భగీరథ పర్వతమే. ఇంజనీర్లు కూడా గంగ యొక్క ఉద్గమ స్థానం భగీరథ పర్వతమే అని అంటారు. భగీరథ పర్వతం వెనుక నీలగిరి ఉన్నది. అందులో నుండి నీలవర్ణి అయిన నీలా నది ప్రవహిస్తున్నది. ఈ రంగురంగుల కమనీయ దృశ్యాన్ని ఒక ఎత్తు ప్రదేశంలో నిలిచి చూడవచ్చు. మంచు కురిసేటప్పుడు భగీరథ పర్వతం యొక్క విస్తృత మైదానం దుర్గమంగా ఉంటుంది. పేరుకుపోయిన మంచు పగిలి చీలకలు ఏర్పడి దారి మూసుకుపోతే వెనుకకు తిరిగి రావడం దుర్లభం. శ్రావణ భాద్రపద మాసాలలో మంచి కరిగిపోయినప్పుడు ఇక్కడ నందనవనం వలనే ఉంటుంది. దీని పేరు మాత్రమే నందనవనం కాదు, వాతావరణం కూడా నందనవనమే. ఆ రోజు మకమల వలె పచ్చిక పరుచుకుని ఉన్నది. ఇక్కడ పెరిగే వనమూలికల నుండి దివ్య సుగంధం పలుదిక్కులా వ్యాపిస్తున్నది. పూలు నేలంతా తివాచీలా పరుచుకుని ఉన్నాయి. ఇంతటి సౌందర్యవంతమైన ప్రదేశాన్ని భూలోక స్వర్గం అని పిలిస్తే అది అతిశయోక్తి కాజాలదు. పాండవులు సశరీరంగా స్వర్గారోహణ చేయాలని ఇక్కడికి రావడంలో ఆశ్చర్యమేమీ లేదు. హిమాలయాల హృదయమైన తపోవనం ఎంత మనోహరంగా ఉంటుందో అంత దుర్గమమైనది కూడా. 0 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువగా ఉండే ఉష్ణోగ్రతలో చలికాలంలో ఇక్కడ నివసించగలిగేవారు అరుదు.
బద్రీనాథ్, కేదార్నాథ్ దివ్యక్షేత్రాలు ఈ తపోవనం పరిధిలోకే వస్తాయి. అందరూ ప్రయాణం చేసే దారిలో గోముఖం నుండి బద్రీనాథ్ 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దగ్గర దారులు అయితే తపోవనం నుండి 20 మైళ్ళు మాత్రమే. అదేవిధంగా కేదార్నాథ్ ఇక్కడి నుండి 12 మైళ్ళు మాత్రమే. కానీ మంచుతో ఆచ్ఛాదితమైన ఈ దారి అందరికీ సుగమంగా ఉండదు. ఈ తపోవనాన్ని స్వర్గంగా పిలుస్తారు. ఇక్కడకు చేరగానే నాకు అదే అనుభూతి కలిగింది. ఇదంతా ఆ పరమశక్తి యొక్క కృప యొక్క ఫలమే. ఆ శక్తి ఆదేశంతోనే ఈ శరీరం నిమిత్త మాత్రంగా చెక్కబొమ్మ వలె నడుస్తున్నది. 3వ అధ్యాయం ఏకాంత పర్ణశాల. ఈ పర్ణశాల నలుదిక్కులా నిశ్శబ్దంగా వ్యాపించి ఉన్నది. ఏకాంతత యొక్క నిర్మానుష్యత అప్రియంగా ఉంటుంది. పగలు గడిచి రాత్రి వచ్చింది. అలవాటు లేని వాతావరణంలో నిద్ర పట్టలేదు. క్రూరమృగాలు, దొంగలు, పాములు, దయ్యాలు లేకపోయినా ఒంటరితనం భయపెడుతోంది. ఒక పక్క నుండి మరొక వంకకు ఒత్తికిలి పడుకోవడం మినహా వేరే చేసేదేమీ లేదు. బుర్ర ఖాళీగా ఉన్నది. ఆలోచించే పాత అలవాటు పోదు కదా. ఆలోచించడం మొదలుపెట్టాను. ఒంటరితనంలో భయం ఎందుకు వేస్తుంది? అంతరంగం నుండి సమాధానం వినిపించింది. మనుష్యుడు సమిష్టి యొక్క అంశ. అతడి పోషణ సమిష్టి ద్వారానే జరుగుతుంది. జలతత్వంతో వాతప్రోతమైన చేప జలంలో మాత్రమే బ్రతకగలిగినట్లు సమిష్టి యొక్క ఒక అంగము, సమాజం యొక్క ఒక మాధ్యమము, వ్యాపక చేతన యొక్క ఒక స్ఫుల్లింగము కావటం వల్ల మానవుడు సమూహంలో మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతాడు. ఒంటరితనంలో వ్యాపక సమూహ చేతన నుండి విడిపడడం వల్ల ఆంతరిక పోషణ ఆగిపోతుంది. ఈ అభావం వల్ల వ్యాకులత, నిర్మానుష్యత వల్ల భయము కలుగుతాయి. కల్పనలు ఇంకా ముందుకు పరిగెత్తసాగాయి. జ్ఞాపకాల సంస్మరణలో నిర్మానుష్యత యొక్క, ఒంటరితనం యొక్క అనేక సంఘటనలు గుర్తుకు వచ్చాయి. వాటిలో ఆనందం లేదు. సమయం గడిచింది అంతే. భారత స్వాతంత్ర్య సంగ్రామం సందర్భంగా జైలుకు వెళ్ళినప్పుడు సెలలో ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. వేరే కష్టాలేవి చుట్టుముట్టకపోయినా ఒంటరితనం వల్ల బాధపడ్డాను. ఒక నెల రోజుల తర్వాత విడుదలైనప్పుడు మామిడి పండు వలె మగ్గిపోయి ఉన్నాను. కళ్ళు మసకలు కమ్మి ఉన్నట్లు ఉన్నాయి. ఒంటరితనం చికాకు కలిగిస్తున్నది. అందువల్ల మనస్సు ఎంతసేపు ఒంటరితనానికి వ్యతిరేకంగా కల్పనలు గావిస్తోంది. మెదడు దానికి నౌకరుగా మారి చేతులు కట్టుకుని నిలబడింది. మన భావనలు అనుసరించి ప్రమాణాలు, ఉదాహరణలు కోకొలలుగా దొరుకుతాయి. తప్పు ఒప్పులు నిర్ణయించేది వివేకం. అది బుద్ధి చేయవలసిన పని. మస్తిష్కం యొక్క బాధ్యత ఏమిటంటే అభిరుచి ఏ విధంగా ఉంటే దానిని అనుసరించి సమర్థించడం. మన మనస్సు కూడా ఈ సమయంలో అలాగే చేస్తుంది. మస్తిష్కం ఇప్పుడు దార్శనిక రీతిలో ఆలోచించడం ప్రారంభించింది. స్వార్థపరులు తమ తాము ఒంటరివారిగా భావిస్తారు. ఒంటరితనంలోని లాభ నష్టాలను బేరీజు వేస్తారు. వారు సామూహికత యొక్క ఆనందం నుండి వంచితులు అవుతారు. వారి అంతఃకరణ శ్మశానం వలె నీరవంగా ఉంటుంది. ఎందరివో పరిచిత వ్యక్తుల జీవిత చిత్రాలు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కొందరికి ధనం, వైభవం, సమృద్ధి హెచ్చుగా ఉన్నా వారు స్వార్థపరులు కావటం వల్ల అందరూ వారికి పరాయి వారిగానే కనిపిస్తారు. అందువల్ల వారందరూ అవస్థలు పడుతున్నారు. ఆలోచన ప్రవాహం దాని దారిన అది ఉరకలు వేస్తున్నది. అక్కడ ఏకాంతం అనుపయుక్తమే గాక హానికారకం, కష్టదాయకంగా కూడా ఉండి ఒంటరిగా ఉండి సాధించేదేదో జనసమూహంలోనే ఉండి సాధించకూడదా అనిపిస్తోంది. వివేకం మనసు తీసే దౌడును పసికట్టి అంటున్నది, ఏకాంతవాసం పనికిరానిదే అయి ఉంటే ఎందరో ఋషులు, మునులు, సిద్ధులు, వైజ్ఞానికులు ఒంటరితనాన్ని ఎందుకు అన్వేషించారు? ఆ వాతావరణంలో ఎందుకు నివసించారు? ఏకాంతం అనేది మహత్వపూర్ణమైనది అయి ఉండకపోతే సమాధి సుఖ ఆత్మదర్శనముల కొరకు ఏకాంతాన్ని ఎందుకు వెతుకులాడారు? దూరదృష్టి గల మహాపురుషులు తమ విలువైన కాలాన్ని ఒంటరితనంలో ఎందుకు గడిపారు? కళ్ళు వేస్తే గుర్రం దౌడు ఆగిపోతుంది. అదేవిధంగా ఏకాంతవాసాన్ని కష్టదాయకంగా వర్ణిస్తున్న ఆలోచన ధోరణి ఆగిపోయింది. నిష్ఠ చెప్పింది, ఏకాంత సాధన వల్ల ఆత్మప్రేరణ కలగడం అసత్యం కాదు. శ్రద్ధ చెప్పింది, ఏ శక్తి ఈ మార్గానికి ఆకర్షిస్తున్నదో అది తప్పుడు మార్గాన్ని చూపటం లేదు. భావన చెప్పింది, జీవుడు ఒంటరిగానే వస్తాడు, ఒంటరిగానే పోతాడు, ఒంటరిగానే శరీరమైన జైలులో నివసిస్తాడు. ఈ నిర్దిష్టమైన ఏకాంత విధానంలో సుఖం ఎందుకు లేదు? సూర్యుడు ఒంటరిగానే సంచరిస్తాడు, చంద్రుడు ఒంటరిగానే ఉదయిస్తాడు, వాయువు ఒంటరిగానే వస్తుంది. ఆ ఒంటరితనం వలన వాటికేం కష్టం కలిగింది? ఆలోచనను ఖండిస్తుంది. మనోశాస్త్రజ్ఞుల ఈ సిద్ధాంతం ఇక్కడ తన కార్యాన్ని పూర్తిగా నిర్వర్తించింది.
అరగడియ ముందు ఏ ఆలోచనలు మర్రి చెట్టు వలె విస్తరించాయో వాటిని అన్నిటినీ వ్యతిరేక దిశకు తిరిగిన ఆలోచన సరళి మట్టుపెట్టింది. ఆత్మవేత్తలు ఈ విధంగా దురాలోచనలను సదాలోచనలతో నశింపజేస్తారు. చెడు ఆలోచనలు ఎంత ప్రబలంగా ఉన్నా సదాలోచన వాటిని అన్నిటినీ ఒక క్షణంలో ఊది పారేస్తుంది. అశుభ సంకల్పాలను శివ సంకల్పాలుగా మార్చే విధానాన్ని ఆ రాత్రి ఒంటరితనం నాకు నేర్పిన విద్య. అప్పుడు మస్తిష్కం ఏకాంతం యొక్క గొప్పదానాన్ని గురించి ఆలోచన మొదలుపెట్టింది. రాత్రి నిదానంగా గడిచిపోతున్నది. నిద్రలేమితో బాధపడుతూ కుటీరం నుండి బయటకు వచ్చాను. గంగాధార తన ప్రీతముడైన సముద్రుని కలియటానికి ఆత్రంగా పరుగులు పెడుతున్నది. దారిలో గల శిలలు మార్గావరోధం కల్పిస్తూ ఉంటే నిరాశ పొందటం లేదు. అనేక పాషాణ ఖండాల దెబ్బలతో అంగప్రత్యంగాలు గాయపడుతూ ఉంటే ఆ బాధల గురించి ఆమె ఆలోచించటం లేదు. చీకటిని చూసి ఒంటరితనాన్ని గురించి భయపడటం లేదు. తన హృదయేశ్వరుని కలవాలని ఆమె వ్యాకులత వీటినన్నిటినీ అధిగమిస్తున్నది. ప్రియుని ధ్యానంలో నిమగ్నమైన గంగామాత ప్రేమగీతాలను ఆలపిస్తూ నిద్రకు విశ్రాంతికి తలాంజలులు ఇచ్చి పరుగులు పెడుతూనే ఉన్నది. చంద్రుడు నడినెత్తి మీదకు వచ్చాడు. గంగాలహరిలో చంద్రుని అనేక ప్రతిబింబాలు మెరుస్తున్నవి. ఒకే పరబ్రహ్మ అనేక శరీరాలలో ప్రవేశించి ఏకము అనేకమై మాయాదృశ్య రూపంగా భాషిస్తున్నట్లే ఆ దృశ్యం మనోహరంగా కనిపిస్తున్నది. గంగా తటిన ఒక శిలాఖండం మీద కూర్చుని రెప్పవాల్చక ఆ సుందర దృశ్యాన్ని వీక్షిస్తున్నాను. కొంతసేపటికి ఆ అతి చల్లని శిలాఖండంపైనే నిద్ర కూరుకు వచ్చింది. నెమ్మదిగా జలధార పద్మము వంటి అతి సుందరమైన ఒక దేవకన్య రూపు దాల్చింది. ఒక అలౌకిక శాంతి సముద్రుని అంతటి సౌమ్యముద్రతో పృథ్వీలోని పవిత్రత అంతా ముద్దకట్టి మనుష్య శరీరంతో అవతరించినట్లు అనిపించింది. ఆ సుందర రూపము సమీప శిలాఖండం పైకి పోయి కనిపిస్తూనే ఉన్నది. స్వప్నావస్థలో కాదు, జాగ్రత్తావస్థలోనే దీని అంతటినీ దర్శించాను. ఆ దేవకన్య మెల్లమెల్లగా అత్యంత శాంతభావంతో మధురమైన వాక్కులతో పలుకసాగింది. నేను మంత్రముగ్ధుని వలె వినసాగాను. ఆమె అన్నది, మానవ శరీరాన్ని ధరించిన ఆత్మవైన నీవు ఈ నిర్జనవనంలో ఏకాకిగా ఉన్నట్లు భావించకు. దృష్టి నిగిడ్చి చూడు, నలువైపులా నీవే వ్యాపించి ఉన్నావు. మనిషిని వరకే నిన్ను నీవు పరిమితుడవైనట్లు భావించకు. ఈ విశాల సృష్టిలో మనుష్యుడు కూడా ఒక చిన్న ప్రాణి. అతడికి కూడా ఒక స్థానం ఉన్నది, కానీ అతడే అంతా కాదు. మనుష్యుడు లేని చోట నిర్జనమని ఎందుకు అనుకుంటావు? అన్య జడిచేతనములు కదులుతున్న జీవులు కూడా మనుష్యుని వలనే విశ్వాత్మకు ప్రియమైనవే. ఆ అన్నిటినీ సహోదరులుగా ఎందుకు భావించవు? వారిని నీ సహచరులకు ఎందుకు మన్నించవు? వానిలో నీ ఆత్మని ఎందుకు చూడవు? ఈ నిర్జన ప్రదేశంలో మనుష్యులు లేరు, కానీ ఎన్నో అగణితమైన ప్రాణులు ఉన్నాయి. పశుపక్షులు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి, వృక్ష వనస్పతులు ఉన్నాయి. ఎన్నో జీవజాతులు ఈ గిరికందరాలపై నివసిస్తున్నాయి. అన్నిటిలోనూ ఆత్మ ఉన్నది, అన్నిటిలోనూ భావనలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ అచేతనములుగా కాక చేతనగల ఆత్మలుగా భావించి నీ ఆత్మలో కలుపుకో. అప్పుడు నీ ఖండిత ఆత్మను సమగ్రాత్మగా చూడగలవు. ధరిత్రిపై అవతరించిన ఆ దివ్య సౌందర్యం యొక్క అద్భుత ప్రతిమైన దేవకన్య విడవకుండా చెప్పుకుపోతూనే ఉన్నది. మనుషునికి భగవంతుడు బుద్ధిని ఇచ్చాడు, కానీ అతడు అభిమన్యుడు. ఆ లాభాన్ని పొందటానికి నోచుకోలేదు. తృష్ణ వాసనతో అతడు ఆ దైవీ వరదానాన్ని దురుపయోగం చేసుకున్నాడు. బుద్ధి యొక్క లాభం నుండి అతడు వంచితుడైనాడు. కానీ సృష్టి అందరి అన్యజీవులు అటువంటి మూర్ఖత్వాన్ని కలిగి ఉండలేదు. వాటి చేతన న్యూనమే కావచ్చు, కానీ వాటికి ఇచ్చిన వరాలను అవి సదుపయోగం చేసుకున్నాయి. అందుచేత మనిషి కంటే కూడా అన్ని ప్రాణుల మీదే విశ్వాత్మకు అమిత కరుణ ఉంటుంది. అన్ని ప్రాణులు ఆయన నుండి ఉద్భవించినవే, అన్ని ప్రాణులు ఆయన యొక్క సంతానమే. అందుచేత ఇంకా ఏకాంతం అనేది ఎక్కడ ఉన్నది? అందరూ నీ సహచరులే, అందరూ నీ బాంధవులే. పక్కకు ఒత్తిగలగానే నిద్ర తేలిపోయింది. హడావుడిగా లేచి నలువైపులా దృష్టి సారించాను. నాకు అమృతోపమానమైన పలుకులను అందించిన దేవకన్య కనిపించలేదు. ఆమె మానవ రూపాన్ని వదిలి జలధారగా మారిపోయిందేమో. మనుష్య భాషలో మాట్లాడే శబ్దాలు వినిపించటం లేదు. కలకల ధ్వనిలో అవే భావాలు ప్రతిధ్వనిస్తున్నాయి. వాటిలో సందేశం నిండి ఉన్నది. స్థూల శరీరాంగంతో వాటిని వినలేకపోవచ్చు, కానీ ఆత్మతో వాటిని అర్థం చేసుకున్నాను. ఇది స్వప్నమో, మెలకువయో, సత్యమో, భ్రమయో
అవి నా ఆలోచనలా లేక దివ్య సందేశమా అర్థం కావటం లేదు. కళ్ళు తెరిచే ఉన్నాయి. తలపై చేయి వేసి తడుముకున్నాను. అన్వేషింప ప్రయత్నించాను. సమాధానం దొరకలేదు. కానీ చూడగలిగింది మాత్రం ఎగసిపడుతున్న కెరటాలపై మెరుస్తున్న అనేక చంద్రబింబాలు ఒకే రూపమై నలువైపులా వ్యాపించి ఉన్నాయి. నవ్వుతూ ఏదో మాట్లాడుతున్నాయి. నేను చిన్న బాలుని వలె చేష్టలు దక్కి వినసాగాను. మేమంతా నీకు తోడు ఉండడానికి, నవ్వించటానికి ఇక్కడ సమావేశమైనాం. మమ్మల్ని నీ సహచరులుగా భావించలేవా? మేము నీ స్నేహానికి పనికిరామా? ఓ మనిషి, నీవు స్వార్థ ప్రపంచం నుంచే వచ్చావు. అక్కడ మమకారం, స్వార్థం రాజ్యం చేస్తున్నాయి. స్వార్థానికి ఉపయోగపడే వారి మీద ప్రేమ, స్వార్థానికి ఉపయోగపడిన వారు పరాయివారు. అవి నీ ప్రపంచ లక్షణం. దానిని వదిలిపెట్టు. మా ప్రపంచ లక్షణాన్ని గ్రహించు. ఇక్కడ సంకుచితత్వం ఉండదు, మమకారం ఉండదు, స్వార్థం ఉండదు. అందరూ కావలసిన వారే. అందరిలోనూ ఒకే ఆత్మ ఉన్నది. మా ఆలోచన విధానం ఈ విధంగా ఉంటుంది. నీ ఆలోచన కూడా ఆ విధంగా మారాలి. ఇంతమంది నీకు తోడుగా ఉంటే నీకు ఇంకా ఒంటరితనం ఎక్కడిది? నీవు ఇక్కడ ఏదో సాధన చేయాలని వచ్చావు కదా. సాధన చేసి ఈ గంగను చూడు. ప్రీతమనందలి ప్రేమతో తన్మయత్వం చెంది తనను చేరుకోవడానికి ఎంతగా ఆత్రపడుతున్నదో. దారిలో విఘ్నాలు ఆమెను అడ్డుకోగలుగుతున్నవా? అంధకారాన్ని, ఒంటరితనాన్ని గమనించనైనా గమనిస్తున్నదా? లక్ష్యం వైపు పయనంలో ఒక క్షణం కూడా విశ్రాంతి కోరటం లేదు. నీవు కూడా అదే సాధనా రీతిని అధ్యయనం చేస్తే నీ లక్ష్యాన్ని సొంతం చేసుకోగలుగుతావు. ఎప్పుడైతే ప్రీతమును చేరుకోవాలని నీ ఆత్మ గంగవలే పరుగులు పెడుతుందో అప్పుడు జనసందోహంపై ఆసక్తి తగ్గి ఒంటరితనం అంటే భయం పోతుంది. గంగా తటంపై నివసించే సాధకుడా, నీవు గంగ యొక్క ప్రేమ సాధనను కూడా నేర్చుకోవయ్యా. శీతల లహరులతో పాటు చంద్రబాలకులు కూడా నర్తిస్తున్నారు. రాసలీలను తలపుకు తెస్తున్నారు. కెరటాలన్నీ గోపికలైతే చంద్రబింబ ప్రతిబింబాలు కృష్ణుల వలె భాషిస్తున్నాయి. ఎంత అద్భుతమైన రాసక్రీడను వీక్షిస్తున్నాను. మనస్సు ఆనందంతో నిర్భరమైపోయింది. ఋతంబర ప్రజ్ఞ ఈ విధంగా అంటున్నది. చూడు చూడు, నీ ప్రీతముల దృశ్యం చూడు. ప్రతి శరీరంలో ఆత్మ ఏ విధంగా నర్తిస్తోందో అదేవిధంగా ఈ చంద్రుని బింబాలెన్నో గంగా శుభ్ర లహరులతో నృత్యం చేస్తున్నాయి. రాత్రంతా గడిచిపోయింది. తూర్పున ఎర్రనయ్యింది. ఒంటరితనం అంటే భయం పోయింది. నిదానంగా కుటీరంలోనికి అడుగుపెట్టాను. 4వ అధ్యాయం. ఏకాంతంలో సహచరులు. పరిస్థితులకు అనుగుణ్యంగా మసలుకోగలగడం మానవుని విలక్షణ ప్రకృతి. నేను ఈ నిర్జన వనంలోకి ఒంటరి కుటీరంలో ప్రవేశించినప్పుడు అంతటా ఒంటరితనమే ఒంటరితనం. లోపల ఉన్న ఒంటరితనం కుటీరం బయటకు వచ్చినా వదలలేదు. కానీ నిదానంగా నన్ను ఒంటరితనం వదిలిపెట్టసాగింది. నలువైపులా అన్నీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఒంటరితనం ఎక్కడ ఉంటుంది? చీకట్లో కూడా భయం ఏముంటుంది? అమావాస్య, చీకటి రాత్రి, మబ్బులు పట్టాయి. సన్నగా చినుకులు పడుతున్నాయి. ఈదురుగాలి వస్తున్నది. కంబళి ప్రక్కకు నెట్టి బయటకు రావాలని ప్రయత్నం చేశాను. చిన్న కుటీరంలో ఆకులతో చేసిన చాప మీద పడుకుని ఉన్నాను. శరీరం చాలా అసౌఖ్యాన్ని అనుభవిస్తున్నది. అన్యమనస్కంగా ఉన్నాను. నిద్ర అసలు రావడం లేదు. ఆలోచన ప్రవాహం ఉప్పిన వల్ల పొంగింది. స్వజనులతో, సహచరులతో, అన్ని సదుపాయాలతో నిండిన స్వగృహం. ఈ కటిక చీకట్లో చాప మీద చలికి వణుకుతూ పడుకుని ఉన్న పర్ణకుటీరం. రెండింటి గుణదోషాలను లెక్కింపసాగాను. శరీరం అసౌఖ్యాన్ని అనుభవిస్తున్నది. మనస్సు కూడా దానికి తోడై ఉన్నది. ఇంకా ప్రసన్నత ఎక్కడ? ఆత్మకు విరుద్ధంగా ఆ రెండూ తోడవుతూనే ఉంటాయి. మస్తిష్కం ఈ రెండింటికి కొనుక్కున్న వకీలు. ఈ శరీరానికి, మనస్సుకు దేని మీద అయిష్టం కలిగితే ఆ విధంగా మస్తిష్కం స్పందిస్తూ ఉంటుంది. రాజదర్బారులో గాలివాటం చూసి మాట్లాడేవారి వల్లే అది ప్రవర్తిస్తుంది. ఇంతలో ఎక్కడో కీచరయి గానం ప్రారంభించింది. దాన్ని చూసి మరొకటి, మూడవది, నాలుగవది. ఈ విధంగా ఒకదాన్ని చూసి ఒకటి సంగీతం మొదలుపెట్టి కుటీరాన్ని హోరెత్తించసాగాయి. మామూలుగా కర్కశంగా, వ్యర్థంగా, మూర్ఖతాపూర్ణంగా కనిపించే గోల ఇప్పుడు పని ఏమీ లేకపోవడంతో వినటానికి బాగానే ఉన్నది. నిర్జనత్వాన్ని నిందిస్తూ వచ్చిన మనస్సు ధ్యానాన్ని కీచురాయి సంగీతం మీదకి మరల్చింది. కీచురాళ్ళు చాలా మధురంగా గానం చేశాయి. మనుష్య భాషలో కాకపోయినా ఆ గీతాలు భావభరితంగా ఉన్నాయి. అవి అంటాయి, అనంతంలో ఆనందం లేకపోవటం ఏమిటి? దానిలోని ఆనందాన్ని ఎందుకు ఆస్వాదించవు? పరిమితి అంటే బంధం, అనంతం అంటే బంధ విముక్తి.
ఎవరి ఇంద్రియాలలో సుఖం పరిమితమో వారు పరిమితమైన కొన్ని వస్తువుల మీద, వ్యక్తుల మీద ఆప్యాయతను కనబరుస్తారు. ఎవరి స్వార్థం కొద్ది కోరికలకు పరిమితమై ఉంటుందో వారు క్షుద్రంగానే మిగిలిపోతారు. వారు అనంతమైన భగవంతుని, విశ్వమంతా నిండిన ప్రేమను, ఆనందాన్ని ఏ విధంగా అనుభవించగలుగుతారు? ఓ జీవ, నీవు అనంతుడవు. ఆత్మ యొక్క అనంతాన్ని విస్తరించి సర్వత్రా ఆనందాన్ని అనుభవించు. అమరుడు కా. ఏకతార మీటుతో వీతరాగులైన జ్ఞానుల సమావేశమై నిర్వాణ పదాల్ని గానం చేస్తున్నట్లు కీచరాళ్ళు నిర్విఘ్నంగా తమ గానాన్ని వినిపించాయి. స్వాంతస్థకాయ అన్నట్లుగా వాటి ప్రయాస కొనసాగింది. నేను కూడా ఆ గానంలో తన్మయత్వం పొందాను. వర్షం వల్ల చిన్నులు పడ్డ కుటీరంలో పడే అవస్థ మరుపుకు వచ్చింది. ఏకాంతంలో పాడే సహచరులు ఉదాసీనతను వారించి ఉల్లాసభరితమైన వాతావరణాన్ని సృష్టించారు. పాత అలవాట్లు వదిలిపోసాగాయి. మనుషుల వరకే పరిమితమైన ఆత్మీయత విస్తరించి ప్రాణులు అందరితోనూ ఆత్మీయతను పంచుకోవటం వల్ల ప్రపంచం చాలా పెరిగిపోయింది. మనుషునితో మాత్రమే సహవాసం చేసే అనుభూతి విస్తరించి ప్రాణుల అన్నిటితోనూ సహచర్యాన్ని అనుభవించే ప్రక్రియ తెలిసింది. ఇప్పుడు ఈ నిర్జన కారణంలో ఒంటరితనం కనిపించడం లేదు. ఈరోజు కుటీరం నుండి బయటకు వచ్చి అటు ఇటు తిరగడం మొదలుపెట్టడంతో నలువైపులా సహచరులు కనిపించసాగారు. విశాల వృక్ష పితామహులు కనిపించారు. కాషాయ వల్కలదారి భోజపత్ర వృక్షం, కాషాయ వస్త్రధారి అయిన మహాత్ముడు నిలిచి తపస్సు చేస్తున్నట్లు కనిపించింది. దేవదారు వంటి ఉన్నతమైన విశాలమైన వృక్షాలు పహరా కాసే వారి వలె దుష్ప్రవృత్తులు కలిగిన మనుషులు అడుగు పెట్టకుండా కాపలా కాస్తున్నట్లు కనిపించాయి. చిన్న చిన్న లతాగుల్మములు ముద్దులకు బాలబాలికల రీతిని పంక్తి కట్టి కూర్చున్నాయి. పుష్పములతో వాని శిరస్సులు శోభితమై ఉన్నాయి. పిల్లగాలికి పాఠాలు వినే పసిబాలకుల వలె ఆ లతాగుల్మములు తలలు ఊపుతుండగా తరుపల్లవాలపై అధివసించి ఉన్న పశుపక్ష్యాదులు కులకుండితాలు చేస్తూ ఉంటే సుందరాకారులైన గంధర్వులు గానం చేస్తున్నట్లు కనిపించింది. వనశ్రీని అభినందించి గుణగానం చేయటానికి వారు స్వర్గము నుండి దిగి వచ్చినట్లు కనిపించింది. పసిపిల్లల వలె హిరణ్యశాపకాలు గంతులెడుతున్నాయి. కీస్తే కదలాడే బొమ్మల వలె క్రిమికీటకాలు తిరిగాడుతున్నాయి. అన్నీ చూడడానికి అందంగా కనిపిస్తున్నాయి. ఎగురుతున్న సీతాకోక చిలుకలు సౌందర్యానికి పూలతో పోటీ పడుతున్నాయి. మాలో ఎవరు సుందరులని ఒకరికొకరు సవాలు చేసుకుంటున్నాయి. నవయవ్వన భారాన్ని భరించలేనట్లు పర్వత నదీ ప్రవాహాలు మందగమనంతో ముందుకు సాగుతున్నాయి. వాని చంచలత, విశృంఖలత చెప్పనలవి కానివి. గంగలో మరేవో నదులు వచ్చి కలుస్తున్నాయి. తోటికోడళ్ళు అత్తవారింటికి పైన సాగిస్తున్నట్లు అనిపిస్తున్నాయి. హిమాలయ పర్వతరాజు తన 1000 మంది కుమార్తెలను సాగర చక్రవర్తికిచ్చి పరిణయం చేయదలిచినట్లు కనిపిస్తున్నది. అత్తవారింటికి వెడల సమయాన అక్క చెల్లెళ్ళు ఎంతటి ఆత్మీయతను కలిగి ఉండేది తలపుకు తెస్తున్నది. ఎంత చూసినా తనివి తీరటం లేదు. వయోవృద్ధులైన రాజపురుషుల వలె, దేశ నాయకుల వలె పర్వత శిఖరాలు టీవీగా నిలిచి ఉండి ఏదో రాజకీయ సమస్య గురించి గంభీరంగా చర్చలు జరుపుతున్నట్లుగా ఉన్నాయి. హిమాచ్ఛాదిత శిఖరాలు తెల్లని కేశాల వలె గంభీరతను చేకూరుస్తున్నాయి. పైన కదలాడుతున్న మేఘపంక్తులు కుచ్చుటోపీలు పెట్టినట్లున్నాయి. ఖరీదైన శాలువాలను కప్పుకున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఎటు తిరిగి చూసినా అటువైపు ఒక పెద్ద కుటుంబం సభ్యులతో ఆసీనులైనట్లు కనిపిస్తున్నది. వాటికి మాట్లాడే అవకాశం లేదు. కానీ వాని ఆత్మలో నివసించే చేతన భాషతో కాక భావంతో సంభాషించగలదు. హృదయం విప్పి హృదయంతో మాట్లాడడం జరుగుతున్నది. అట్టి శబ్దరహితమైన వాణి అత్యంత మర్మగర్భితమై సరాసరి ఆత్మలోనికి ప్రవేశిస్తున్నది. రోమాన్ని మీటుతున్నది. ఇక ఏకాంతం ఎక్కడ? అందరూ సహచరులే. ఉన్నతమైన శిఖరాల చాటు నుండి సూర్యకిరణాలు భూమి మీద పడటం చూస్తుంటే అవిద్యతో నిండిన హృదయంలో సత్సంగవశాన స్వల్ప స్థాయిలో జ్ఞానం ఉదయిస్తున్న భావన కలుగుతున్నది. ఎత్తైన పర్వతాల వల్ల సూర్యుడు దాగుడు మూతలు ఆడుతున్నట్లున్నది. కేవలం మధ్యాహ్నం మాత్రమే కొద్ది గంటలు ఆయన దర్శనం కలుగుతున్నది. ఆ వెచ్చదనం వల్ల ప్రాణులలో చేతనాలహరి ఉవ్వెత్తున ఎగసి గతిశీలత, ప్రసన్నత కలుగుతున్నది. నా శరీరం కూడా స్వర్ణిమ సూర్యకిరణాల స్పర్శకు తహతలాడుతూ ఉండడంతో కుటీరం వెలుపలకు వచ్చి మకమల్తి వాచి పరిచినట్లుగా కనిపిస్తున్న పచ్చని గడ్డి మీద కూర్చోవడానికి వస్తుంటే కొద్ది దూరంలో రంగురంగుల పూల మొక్కలు కనిపించడంతో అటు దారి తీశాను. పుష్పసజ్జితమైన పొదరిండ్లు, రంగుల టోపీలను ధరించి తలలను అటు ఇటు కదిలిస్తున్న చిన్నపిల్లలను పోలి ఉన్నాయి.
అక్కడికి పోయి దాపున కూర్చున్నాను. ఆ పువ్వులలో ఒక పువ్వునైపోయినాను. ఆ పొదలు కూడా నన్ను ఒక సహచరునిగా చేసుకున్నాయి. నేను కోల్పోయిన బాల్యాన్ని తిరిగి అనుభవించసాగాను. ఆలోచనలు సాగుతున్నాయి. ఎప్పుడైతే అంతరంగం అలసిపోతుందో అప్పుడు కుతర్కం సమస్య పోతుంది. మనుషుని భావనలో గొప్ప సృజనాత్మక శక్తి ఉంటుంది. అది కాల్పనికం మాత్రమే కాక శక్తివంతంగా సజీవంగా కూడా ఉంటుంది. ఆ శక్తితోనే మనుష్యుడు ఈశ్వరుని దేవతలను చిత్రీకరించి ఆ భావనా బలంతోనే శ్రద్ధా విశ్వాసాలను రంగరించి వారి వాస్తవిక మహత్వాన్ని వెలుగులోనికి తెచ్చాడు. బారులు తీరి ఉన్న ఈ పుష్ప సంతతి నన్ను కూడా వారి సహచరుని చేసుకొని వారి ఆటలలో నన్ను కూడా పాలు పంచుకొనిచ్చారు. నేను కూర్చున్న చోట ఒక పసుపు పచ్చ రంగు పూలపొద ఉండి కొంచెం ఎక్కువగానే మాట్లాడుతున్నది. తన భాషలో ఈ విధంగా చెప్పుకుపోతున్నది. మిత్రమా, నీవు మనుష్యులలో అనవసరంగా జన్మించావు. ఎంతసేపు వ్యధలు, బాధలు, చికాకులు, సమస్యలు, ఆందోళన. మమ్మల్ని చూడు, ఎప్పుడు ఎంత ప్రసన్నంగా ఉంటూ నవ్వుతో జీవితాన్ని ఆటవలే గడిపేస్తాం. జీవితం ఒక క్రీడగా భావిస్తే ఎంత ప్రశాంతత. మాలోని ఆంతరిక ఉల్లాసం పువ్వుల రూపంలో పూస్తుందని నీకు తెలియదా? మేము అందరినీ ప్రేమిస్తాం, అందరికీ ఆనందాన్ని కలిగిస్తాం. మేము ఆనందంగా ఉండి మా వద్దకు వచ్చిన వారికి ఆనందం పంచిపెడతాం. ఇదే నిజంగా జీవించే కళ. మనిషి చాలా తెలివిగలవాడేనని చెప్పుకుంటాడే కానీ ఈ విధంగా జీవించడం అసలు తెలియదు కదా. మరో మాట విను. మాకు ధనంలో కానీ, విద్యలో కానీ, బలంలో కానీ సంపన్నత లేకపోవచ్చు. కానీ మా జీవితాలను నవ్వుతూ సుగంధాలు ఒలికిస్తూ గడుపుతాం. మనుష్యుడు ఆ విధంగా చేయడెందుకు? మాకన్నా ఎన్నో రెట్లు హెచ్చుగా సాధన సంపత్తులు కలిగి ఉండడం బుద్ధిహీనత కాదా? నీవు బుద్ధిమంతుడు అయితే కొంతకాలం ఆ బుద్ధిహీనుల సాహచర్యం మొదలుపెట్టి మాతో గడుపు. కోరితే మేము బుద్ధిహీనులకు కూడా జీవించే విద్యలో ఒక గొప్ప విశేషాన్ని నేర్పగలం. శ్రద్ధతో నేను తలవంచి అన్నాను. పుష్పమిత్రమా, నీవు ధన్యుడవు. స్వల్పమైన సాధన సామాగ్రితోనే జీవితాన్ని ఎలా జీవించాలో బాగా తెలుసుకున్నావు. మేము మా జీవితాలన్నిటినీ సాధన సామాగ్రి ఎంత హెచ్చుగా కలిగి ఉన్నప్పటికీ వ్యర్థంగా ఖర్చు చేస్తూనే ఉన్నాం. మిత్రమా, నీవు నిజంగా గొప్ప ఉపదేశం ఇచ్చావు. నీవు వాక్కుతో గాక నీ జీవితంతోనే శిక్షణ ఇస్తున్నావు. నీ వద్దకు వచ్చి నేను చాలా నేర్చుకున్నాను. మంచి మిత్రుని వలె నాకు మరింతగా నేర్పు. పసుపు పూల పద కిలకిలా నవ్వింది. తల ఊపి ఇలా చెప్పసాగింది. నేర్చుకోవాలనుకునే వారికి అడుగడుగున నేర్పేవారు దొరుకుతూనే ఉంటారు. కానీ నేర్చుకోవాలనుకునేవారే ఈ రోజుల్లో అరుదైపోయారు. తెలియనివాడు కూడా తనకు చాలా తెలుసుననే అహంకారంతో విరవీగుతూ ఉంటాడు. నేర్చుకోవాలనే కాంక్షతో హృదయ కవాటాలను తెరిస్తే వీచే గాలి వలె నిజమైన విద్య మన హృదయాల్లోకి దానంతటా అదే ప్రవేశిస్తుంది. 5వ అధ్యాయం, విశ్వ సమాజంలో సభ్యత్వం. రోజు మాదిరిగాని ఈరోజు కూడా సాయంత్రం ఆ సురమ్య వన సౌందర్యాన్ని వీక్షించడానికి బయలుదేరాను. నడక వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది, వ్యాయామం చేసినట్లు అవుతుంది. ఆ శూన్యంలో సహచరులతో, ఈ నిర్జనవనంలో నివసించే పరిజనులతో కుశల ప్రశ్నలు వేసుకోవడం కూడా జరిగిపోతుంది. ఆనందం కలుగుతుంది. మనుషులు ఒక్కరే మన సహచరులు అనే సంకుచిత దృష్టి పోతే వృక్ష వనస్పతులు, పశుపక్షులు, క్రిమికీటకాలు అన్నిటితో మమత, ఆత్మీయత పెరుగుతుంది. అవి మనుషుల వలె మాట్లాడకపోవచ్చు, కానీ వాటి సామాజిక ప్రక్రియ మనుషులనే పోలి ఉంటుంది. ప్రకృతి యొక్క అగణిత సంతానంలో మనిషి జాతి కూడా ఒకటి. దానికి కొంత విశేషత ఉండవచ్చు, కానీ అటువంటి విలక్షణత ఇతర ప్రాణులకు కూడా ఉన్నది. వాటితో పోలిస్తే మనుష్య జాతి కొంచెం వెనుకబడి ఉన్నట్లుగానే భావించాలి. ఈరోజు షికారు చేస్తూ ఉంటే ఇటువంటి ఆలోచనలే కలుగుతున్నాయి. మొదట ఈ నిర్జన ప్రదేశంలో ఉన్న వృక్ష వనస్పతులు, జీవజంతువులు తుచ్చంగా కనిపించినప్పటికీ ఈరోజు ధ్యానపూర్వకంగా గమనిస్తే అవి గొప్పవిగా కనిపిస్తున్నాయి. మనుషునికి ప్రకృతి బుద్ధిని ఎక్కువగా ప్రసాదించింది. కానీ బుద్ధి వికాసం అధికంగా లేని ఇతర ప్రాణులలో కూడా కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఎన్నో జాతుల పక్షులు నివసిస్తున్నాయి. అవి అన్ని సుదీర తీరాలకు ప్రయాణం చేసి తిరిగి వస్తుంటాయి. పర్వతాలను లంఘిస్తూ ఉంటాయి. ఋతువులను అనుసరించి వలస వెళ్ళి తిరిగి వస్తుంటాయి. మనుషునికి ఈ విధంగా ఎగిరే అవకాశం లేదు కదా. విమానాలను రూపొందించి కొంత అటువంటి ప్రయత్నం చేసినా పక్షులతో పోలిస్తే ఆ విషయంలో సాధించింది ఏమిటి? చలి నుండి రక్షణకు మనుషులు ఎన్నో రకాల వస్త్రాలను రూపొందించారు. కానీ ఎలుగుబంటి వంటి జంతువులు వెచ్చని ఉన్నికోటుని సహజసిద్ధంగా పొందాయి.
ఎల్లప్పుడూ స్వేదాన్ని మలమూత్రాలను దుర్గంధాన్ని విసర్జించే నవరంధ్రాలు కలిగిన మానవుని కన్నా ఎప్పుడూ సుగంధాన్ని మాత్రమే వదిలే తరుణలతా గుల్మాలు ఎన్నో రెట్లు మిన్న. 60-70 ఏళ్లకి మనుష్య శరీరం జీర్ణమైపోతుంది. మర్రి రావి వంటి మహావృక్షాలు శతాబ్దాలుగా చెక్కుచెదరగా నిలిచి ఉండి కనిపిస్తున్నాయి. కస్తూరి మృగం పరుగు పందెంలో ఎంతటి పరుగుల రాణినైనా అలవకగా ఓడించి వేస్తుంది. గొరిల్లాతో మల్ల యుద్ధం ఎవరైనా చేయగలరా? చీమతో పోటీపడి ఎవరైనా పరిశ్రమ చేయగలరా? తేనెటీగల వలె మనిషి పూల నుండి తేనెను తీయగలడా? పిల్లితో సమానంగా అంధకారంలో మనిషి చూడగలడా? కుక్కలతో సమానంగా మనిషి వాసన పట్టగలడా? చేప వలె నిరంతరం నీటిలో నివసించగలడా? హంస వలె క్షీర నేరాలను వేరు చేయగలడా? ఏనుగుతో సమానమైన బలం ఏ మనిషికి ఉన్నది? ఈ విలక్షణాలతో కూడిన ప్రాణులతో పోల్చుకుని చూస్తే మనిషికి మిగిలే గర్వం ఏముంటుంది? ఈరోజు వాహ్యాడి సమయంలో ఇటువంటి ఆలోచనలే మనోవీధిలో పరుగుడు తీస్తున్నాయి. మనుష్యుడే సమస్తం కాదు, సర్వశ్రేష్ఠుడు కాదు, అందరికీ నాయకుడు కాదు. మనిషికి బుద్ధిబలం ఉంటే ఉండవచ్చు. వాటితో అతడు సుఖసాధనాలను అభివృద్ధి చేసుకుంటున్నాడు. వాటితో అనర్థం కూడా కొని తెచ్చుకుంటున్నాడు. సృష్టిలోని ఇతర ప్రాణులు అతని సహోదరులే. ధరిత్రి అతడికి తల్లి. అంతేకాదు, ఇతర ప్రాణులకు ఆమె తల్లియే. తల్లి ఇచ్చే సుఖ సౌఖ్యాలను సాధనాలను అనుభవించడం సవ్యమే. కానీ మనుష్యుడు ఇతర ప్రాణుల మీద పెత్తనం చెలాయింపజూస్తున్నాడు. పశువుల చేత అమానుషంగా చాకిరీ చేయించుకుంటున్నాడు. వాటి దూడల వరకు ఉద్దేశింపబడిన పాలను తాను ఉపయోగించుకుంటున్నాడు. నిర్దయత వాటిని వధించి వాటి మాంసం తింటున్నాడు. పక్షులను జలచరాలను కూడా ఇదే విధంగా హింసిస్తున్నాడు. తన జిహ్వ చాపల్యానికి విలాసాలకు విశృంఖలంగా వినియోగించుకుంటున్నాడు. నేను నివసిస్తున్న నిర్జన కుటీరం చుట్టూ చెట్లు చేమలే కాక జలచరాలు, భూచరాలు, జీవజంతువులు తిరుగాడుతున్నాయి. నేను బయటకు వచ్చి షికారుకు బయలుదేరినప్పుడల్లా వాటితో కాలక్షేపం చేసే సదవకాశం కలుగుతున్నది. మొదట్లో అవి భయపడి పారిపోయేవి. ఇప్పుడు గుర్తుపడుతున్నాయి. నన్ను వారి కుటుంబంలో సభ్యునిగా మన్నించసాగాయి. నన్ను చూసి భయపడటం లేదు. రోజు రోజుకు సాన్నిహిత్యం పెరుగుతున్నది. ఈ ధరిత్రిపై మహావిశ్వం సమావేశమైనట్లు అనిపిస్తోంది. ఈ విశ్వంలో ప్రేమ, కరుణ, మైత్రి, సహయోగం, సౌజన్యం, సౌందర్యం, శాంతి, సంతోషం మొదలుగా గల స్వర్గము యొక్క లక్షణాలన్నీ నిండి ఉన్నాయి. వాటికి మనుష్యుడు దూరంగా ఉంటున్నాడు. అతని చిన్న ప్రపంచమే సర్వస్వంగా భావిస్తున్నాడు. ఈ అహంకారి అయిన దుర్మార్గుడైన మానవుడు భౌతిక విజ్ఞానాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. మానవత్వం గురించి డాబులు చెప్పుకుంటున్నాడు. కానీ సృష్టిలోని ఇతర ప్రాణుల ఎడల చేసే దుర్మార్గంతో తాను చేసేదే గొప్పగా చెప్పుకుంటూ నైతిక విలువల గురించి, సదాచారం గురించి ప్రతిపాదనలు చేస్తున్నాడు. ఈరోజు ఆలోచనలు చాలా గంభీరంగా ఉన్నాయి. దారి మర్చిపోతున్నాను. కనిపించిన పశుపక్షులను చాలాసేపు వీక్షిస్తూ ఉండిపోయాను. అవి కూడా ఆగి నిలిచి నా విచారధారను సమర్థిస్తున్నట్లు ఉన్నాయి. ఏదో బుద్ధిబలం కొంచెం ఎక్కువగా ఉన్నంత మాత్రాన మనిషి ఇతర ప్రాణుల కన్నా మిన్న కాదు. బలమే గొప్పతనానికి చిహ్నమైతే దస్యులు, సామంతులు, పిశాచాలు, బేతాళులు చాలా గొప్పవారని భావించాలి. నిజమైన గొప్పతనానికి చిహ్నం సత్యము, ప్రేమ, న్యాయం, శీలం, సంయమం, ఔదార్యం, త్యాగం, సౌజన్యం, వివేకం, సౌహార్ద్రత మాత్రమే. అవి లేకపోతే మనిషి బుద్ధిబలం గల నరపశువు మాత్రమే. క్రూర మృగం కంటే అధికంగా భయంకరుడు. క్రూరమృగాలు ఆహారం కోసం దాడి చేస్తాయి. బుద్ధిగల నరపశువు తృష్ణతో, అహంకారంతో దుర్మార్గాన్ని, క్రౌర్యాన్ని చూపుతాడు. చాలా పొద్దుపోయింది. మెల్లగా కుటీరం చుట్టూతా అంధకారం అలముకుంటున్నది. ఆ చీకటిలో చాలా రాత్రి గడిచే వరకు ఆలోచిస్తూనే ఉన్నాను. మనుషునికి మాత్రమే సేవ చేయాలని, సహాయం చేయాలని, ఉన్నతికి తేవాలని ఆలోచించడం సంకుచితత్వం కాదా? సద్గుణములు కలిగి ఉంటేనే మనిషిని శ్రేష్ఠునిగా పేర్కొనాలి. లేకపోతే అతడు ఇతర ప్రాణుల కంటే కూడా గొప్ప దుర్మార్గుడు. మన దృష్టికోణాన్ని మనుషుల సమస్యల వరకు మాత్రమే ఎందుకు పరిమితం చేయాలి? మన వివేకాన్ని మనుష్యేతర ప్రాణులతో ఆత్మీయత పెంచుకోవడానికి, వాటి సుఖదుఖాలను పంచుకోవడానికి ఎందుకు ఉపయోగించడం లేదు? మనం మానవ సమాజానికి మాత్రమే పరిమితం కాక విశ్వ సమాజ సభ్యులుగా ఎందుకు భావించటం లేదు? ఈ ఆలోచనలతో చాలా రాత్రి గడిచిపోయింది. నిద్ర నుండి చాలాసార్లు మెలకువ వచ్చింది. కలలు చాలా వచ్చాయి. ప్రతి స్వప్నంలోనూ జీవజంతువులతో క్రీడా వినోదాలు, స్నేహ సల్లాపాలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. అన్ని ఇతర ప్రాణులతో స్వజనుల వలె మెలుగుతున్న భావన కలిగింది. అవి ఆనందం కూడా కలిగించాయి.
పరిమిత క్షేత్రం వదిలి ఆత్మ విశాలమైన క్షేత్రంలోనికి అడుగుపెడుతున్న అనుభూతి కలిగింది. కొద్ది రోజుల క్రితం ఉన్న ఏకాకిని అనే భావన దూరం కావడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఒంటరితనం అనిపించడం లేదు. ఎక్కడ చూసినా సహచరులు కనిపిస్తున్నారు. అవి మనుషుని వలనే మాట్లాడుతున్న అనుభూతి కలుగుతున్నది. మనుషుల సాహచర్యం కంటే కూడా ఇది హాయిగా ఉన్నది. 6వ అధ్యాయం లక్ష్యాన్ని అధిగమించే ప్రతీక్ష. ఆహారం తేలికగా తీసుకోవడంతో నిద్ర తగ్గిపోయింది. పండ్లు దొరకనప్పటికీ కూరలతోనే సాత్విక ఆహారం సమకూరుతున్నది. శాకాహారం తీసుకుంటే 4-5 గంటల నిద్ర సరిపోతుంది. చలికాలం రాత్రిపొద్దు ఎక్కువ, నిద్ర త్వరలోనే పూర్తయిపోయింది. ఈరోజు చిత్తం కొంచెం చంచలంగా ఉన్నది. ఈ సాధన ఎప్పటికి పూర్తవుతుంది, లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుంది, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అవి పెరిగిన కొద్దీ ప్రశాంతత తగ్గుతుంది. అటువంటి పరిస్థితులలో జపం చేయడం, ధ్యానం చేయడం కుదరదు. చిత్తం ఊగిసలాటలో ఉంటుంది. దాన్ని నివారించడానికి కుటీరం నుండి బయటకు వచ్చి పచార్లు ప్రారంభించాను. చలి ఎక్కువగా ఉన్నది, కానీ గంగామాత ఒడిలో కూర్చోవాలి అన్న ఆలోచన మధురంగా ఉన్నది. ఆ మాధుర్యం ముందు చలి అనిపించనే లేదు. గంగ ఒడ్డున ఒక శిల జలరాశి మీది వరకు విస్తరించి ఉన్నది. అది నాకు అత్యంత ప్రియమైన చోటు. కంబళి కప్పుకొని దాని మీద కూర్చున్నాను. ఆకాశం వంక చూస్తే నక్షత్ర మండలాన్ని బట్టి 2 గంటలు అయినట్లు తెలిసింది. చాలాసేపు కూర్చోవటం వల్ల నిద్ర తూగుతున్నది. గంగా ప్రవాహం గలగలమని శబ్దం చేస్తున్నది. అది జోలపాట పాడుతున్నట్లు ఉన్నది. పిల్లలను ఊయలు ఊపితే నిద్రపోతారు. నా పరిస్థితి వాత్సల్యమయ్యైన తల్లి ఒడిలో జోలపాటు వింటూ ఉన్నట్లుగా ఉన్నది. చిత్తం ఏకాగ్రం కావడానికి తగిన నాదానుసంధానం కలిగింది. మనస్సుకు విశ్రాంతి లభించింది, శాంతి కలిగింది, కునుకు వచ్చింది, నిద్రపోవాలనిపించింది. కాళ్ళు కడుపులోనికి ముడుచుకొని కంబళీ కప్పుకొని విశ్రమించాను. నిద్ర వచ్చింది. నా క్రింద ఉన్న శిలాఫలకం మాటలు కంబళిని చీల్చుకుని నా చెవుల ద్వారా సరాసరి హృదయంలోనికి ప్రవేశించసాగాయి. ఆ నిద్రావస్థలో కూడా ధ్యానపూర్వకంగా మనస్సు వినసాగింది. శిల యొక్క ఆత్మ అంటున్నది, ఓ సాధకుడా, ఆత్మలో రసం ఉద్భవించకనే సిద్ధిని గురించి ఆలోచిస్తావేమిటి? భగవంతుని దర్శనం కంటే భక్తిభావనలో రసం తక్కువగా ఉన్నదా? లక్ష్యప్రాప్తి కన్నా మధ్య మజిలీలలో ఆనందం తక్కువగా ఉన్నదా? ఫలము కన్నా కర్మల మాధుర్యం తక్కువగా ఉంటుందా? కలయిక కన్నా విరహంలో తక్కువ స్వారస్యం ఉన్నదా? ఆలోచించు. భగవానుడు భక్తినితో పడుకు పేకల వలె కలిసిపోయి ఉన్నాడు. ఆయనతో కలవటంలో ఆలస్యం ఉంటుంది. జీవుడు సాధనలోని ఆనందాన్ని చవిచూడడానికి మాత్రమే భగవంతుడు పరదాలో దాగి ఉన్నాడు. వెతికి వెతికి చూడటంలో భక్తుడు ఆనంద సాగరంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఎప్పుడైతే భక్తుడు రసంలో మునిగిపోతాడో అప్పుడు భగవంతుడు అతనితో రాసనృత్యం చేయ వస్తాడు. భక్తుడు నాకు సిద్ధి వద్దు, భక్తి కావాలి, నాకు ఆయనతో కలయిక కాక విరహవేదన కావాలి అన్ననాడు నిజమైన సిద్ధి లభించినట్లు. నాకు సాఫల్యంలో కాక కర్మ చేయటంలోనే ఆనందం ఉన్నది, నాకు వస్తువు కాదు భావం కావాలి అన్ననాడు కృతార్థుడు కాగలడు. సాధకుడా, ముందుకు చూడు. గంగా తన ప్రీతముని కలియడానికి ఎంత ఆత్రతతో పరుగులు పెడుతున్నదో, ఆ పరుగులు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నదో. ఆనందం అనేది ప్రయత్నంలో ఉన్నది, భావనలో ఉన్నది, కలయికలు ఎక్కడ ఉన్నది? గంగ కలయికతో తృప్తి పొందటం లేదు, కానీ కలయిక కొరకు అనంతంగా చేసే ప్రయత్నంలో ప్రయాసలో ఆనందాన్ని పొందుతున్నది. నీవు కూడా అదేవిధంగా సాధనలో నిరీక్షణలో ఆనందాన్ని పొందు. నీ లక్ష్యం గొప్పది, నీ మార్గం గొప్పది, నీ కార్యక్రమం గొప్పది. గొప్ప ఉద్దేశం కొరకు గొప్ప ధైర్యం కావాలి. బాలుని వలె తొందరపడవద్దు. సిద్ధి కొరకు ఆతురపడడం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో శిల ఇంకా సంభాషిస్తూనే ఉన్నది. నన్ను చూడు, నా అస్తిత్వాన్ని మహత్తులో లీనం చేయాలనే ఉద్దేశంతోనే ఇలా పడి ఉన్నాను. నా స్థూల శరీరాన్ని, ఈ విశాల శిలాఖండ రూపాన్ని సూక్ష్మాణువులుగా విడగొట్టి మహాసాగరంలో లీనం చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నాను. జలధారల ఒత్తిడితో నాలోని కొన్ని రేణువులు విడివడి సముద్రం వైపుకు నీటితో సహా పరుగులు పెడుతున్నాయి. ఈ విధంగా నాలోని కణకణము సముద్రంలో కలవటానికి ఉత్సుకత చూపుతున్నది. మొత్తం పూర్తి కావడానికి ఎంతకాలమైనా పట్టవచ్చు, కానీ ప్రతి క్షణంలోనూ ఆ రసాన్ని, ఆనందాన్ని పొందుతూనే ఉన్నాను. తొందరపాటు తగదు. తొందరపాటులో వేదన ఉంటుంది, కోపం కలుగుతుంది, నిరాశ కలుగుతుంది, నిష్ఠ తగ్గుతుంది, క్షుద్రత కలుగుతుంది. ఈ లక్షణాలతో ఎవరైనా మహాత్ములు కాగలరా? లక్ష్యమును అందుకోగలరా? సాధనకి ముఖ్యంగా కావలసింది ధైర్యం. ధైర్యం యొక్క రక్షణయే భక్తికి పరీక్ష. ధైర్యం కోల్పోతే అంతా పోయినట్లే.
లోపం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు ధైర్యం మాత్రమే రక్షించగలదు. ఈ మాత్రం కూడా నీకు తెలియకపోతే ఎలా? శిలా మాటలను ఆపివేసింది. నా నిద్ర ఎగిరిపోయింది, నా అంతఃకరణ తల్లడిల్లింది. మొదటి పాఠం కూడా చదవకుండానే గొప్ప సాధకుడును అనుకుంటున్నావా? లజ్జా సంకోచాలతో తల వంగిపోయింది. తల ఎత్తి చూస్తే ఉషోదయం అవుతున్నది. నిత్యకర్మలు ప్రారంభించడానికి తయారైనాను. జై గురుదేవ్.